ఓం గురుభ్యో నమః. గం గణపతియే నమః. కాశీ మజిలీ కథలు 60వ భాగము. కాదంబరి కథ. అలాగా సాయంకాలం అయిపోవడంతో మహాశ్వేత మెల్లగా లేచి కమండలంలోని జలాలతో పాదాలు కడుక్కొని మలిసంజను ఉపాసించి శిలాతల్పం మీద కూర్చుంది. చంద్రపీడుడు కూడా సంధ్యా ప్రణామములు చేసి మరో రాతి మీద శయ్య ఏర్పరచుకొని కూర్చొని ఆమె వృత్తాంతాన్ని పలుమార్లు తలుచుకుంటూ మన్మథ ప్రభావానికి ఆశ్చర్యపోతూ, భగవతి, నీ పరిచారిక తరళిక ఎక్కడికి పోయింది అని అడిగాడు. అందుకు ఆమె, చెబుతాను వినండి. గంధర్వకులు నాయకుడైన చిత్రరథుని ప్రసిద్ధి గురించి మీరు వినే ఉంటారు. అతనికి కాదంబరి అనే కూతురు ఉంది. ఆమె నాకు రెండో హృదయం లాంటిది. చిన్నప్పటి నుంచి మేము కలిసి ఉండేవాళ్ళం. కలిసే విద్య అభ్యసించాం. ఆమె నా గతి విని చాలా దుఃఖిస్తూ నా స్నేహితురాలైన మహాశ్వేత అలా దుఃఖంలో ఉండగా నేనెంత మాత్రము వివాహం చేసుకోను. ఒకవేళ మా తండ్రి నాకు బలవంతంగా పెళ్లి చేయబోయాడో ఊరిపోసుకొని చచ్చిపోతాను అని స్నేహితుల ముందు శపథం చేసింది. ఆ నోట ఈ నోట చిత్రరథుడా విషయం విని చాలా విచారిస్తూ, ఒకే సంతానం కలవాడవడం వల్ల ఆమెను మందలింపలేక మరో ఉపాయం తట్టక క్షీరోదుడనే దూతను నా వద్దకు పంపి, మహాశ్వేత, నీ చెలి కాదంబరి సంపూర్ణ యవ్వనం వచ్చినా వివాహమాడనని మూర్ఖం చేస్తుంది. ఎవరెంత చెప్పినా వినడం లేదు. దాని మనసు మరల్చగలిగిన వారు నీకంటే మరొకరు లేరు. ఎలాగైనా నువ్వు ఆ కష్టాన్ని తొలగించాలి అని వార్త అందజేశాడు. నేనది విని పెద్దవారి మాట మీద గౌరవం చేత, స్నేహితురాలి పట్ల మక్కువ చేత, అయ్యో కాదంబరి, అసలే దుఃఖిస్తున్న నన్ను మరింత దుఃఖపెడుతున్నావేమిటి? నాకు సంతోషం కలిగించాలనే ఉద్దేశం నీకుంటే తండ్రి చెప్పిన విధంగా నడుచుకో, ఇదే నా ఇష్టం అని నా మాటగా చెప్పమని తరళికను క్షీరోదుని వెంట ఇవాళే పంపాను. అది వెళ్ళిన కొంచెం సేపటికే తమరు దయచేశారు అని చెప్పి ఊరుకుంది. అంతలో చంద్రుడు ఉదయించాడు. మహాశ్వేత నిద్రపోయింది. చంద్రాపీడుడు, అయ్యో, ఇప్పుడు వైశంపాయనుడు ఏం చేస్తున్నాడో, రాజపుత్రులేమంటారో అని మనసులో అనుకుంటూ తను కూడా నిద్రపోయాడు. ప్రభాత సమయంలో మహాశ్వేత చంద్రాపీడుడు మేల్కొని కాలకృత్యాలు తీర్చుకున్నారు. అప్పుడు మనోహరమైన వేషంతో కేయూరకుడనే గంధర్వ కుమారుడితో తరళిక అక్కడికి వచ్చింది. అక్కడ కూర్చున్న రాజపుత్రుని చూసి అతనిని పరీక్షగా పట్టి చూసి తలూపి మహాశ్వేత వద్దకు నడిచింది. ఆమెకు నమస్కరించి జపమయ్యే వరకు దగ్గరలో కూర్చుంది. మహాశ్వేత జపం ముగించి తరళికను చూసి, కాదంబరి సుఖంగా ఉందా? నా మాటలు చెప్పావా? ఏమంది? ఒప్పుకుందా అని అడిగింది. ఆమె వినయంగా తల వంచి, రాజపుత్రి, నేను వెళ్ళి ఆమెను చూశాను. కాదంబరి క్షేమంగానే ఉంది. నీ సందేశమంతా వినిపించాను. కన్నీరు కార్చుతూ కేయూరకుడనే తన వీణావాహకుడికేదో చెప్పి ఇక్కడికి పంపింది. అంతా అతనే చెబుతాడు అంది. అప్పుడు కేయూరకుడు లేచి మహాశ్వేతకి నమస్కరించి, దేవి, మా రాజపుత్రి నీకిలా విన్నవించుమని నన్ను పంపింది. మిత్రులారా, ఇప్పుడు తరళికి చెప్పిన మాటలన్నీ విన్నాను. నా మనసును పరీక్షించడానికా, స్నేహం వెదలేయడానికా, ఇంట్లో ఉండిపోయిన అపరాధాన్ని ఆక్షేపించడానికా, కోపమా, ఎందుకో కానీ నువ్వు ఇలాంటి వార్త పంపడం నాకు చాలా బాధగా ఉంది. స్నేహితురాలు విచారంతో అడవులలో తిరుగుతూ పత్రాలతో వ్రతాలతో కృషించిపోతుంటే నేను సుఖమెలా అనుభవించగలను? ఉదాసీనత ఎలా పాటించగలను? సంసారమేమి రుచిస్తుంది? నవ్వు కూడా రాదే అన్నది. నిన్నిలాంటి అవస్థకు గురి చేసిన క్రూరుడైన మన్మధుణ్ణి నేనెలా ఆదరిస్తాను? పద్మాలు సూర్యుడు అస్తమించడంతోనే విధవలవుతుంటే వాటి సవాసంతో చక్రవాక యువతి కూడా సమాగమ సుఖం వదిలిపెడుతుందే. నీ మది ప్రేమతో స్వతంత్రించాను. పెద్దవారి మాట తిరస్కరించాను. లోకోపవాదం లెక్క చేయడం మానేశాను. స్త్రీలకు అత్యవసరమైన సిగ్గుని వదిలాను. ఇప్పుడు తిరిగి ఎలా స్వీకరించగలను?
నీకు నమస్కరిస్తున్నాను, నన్ను అనుగ్రహించు. నా జీవితంతోనే నువ్వు అడవిలోకి వచ్చావు. ఈ విషయంలో నన్నెప్పుడూ మందలించకు, ఇలా అన్నానని కోపగించకు, నా మనసు మరలదు అని చెప్పి కేయూరకుడు ఊరుకున్నాడు. అతని మాటలకు మహాశ్వేత కొంచెం ఆలోచించి తలూపుతూ, సరే కాని కేయూరక, నువ్వు వెళ్ళు, నేను వచ్చి చూస్తాలే అని అతన్ని పంపివేసి చంద్రాపీడుడి వైపు తిరిగి, రాజపుత్ర, కింపురుష రాజధాని అయిన హేమకూటానికి ఇప్పుడు పోవలసి ఉంది. అది ఇక్కడికి దగ్గరే. అదృష్టవశాత్తు నీకు పట్టణ విశేషాలు చూడాలనే వేడుక ఉంటే చూసి వద్దు గాని రా. కాదంబరిని చిత్త విభ్రమ నుంచి బయటపడేసేందుకు ఒకరోజు ఉండి వెళ్ళొచ్చు. ఆ కారణంగా బంధువైన నిన్ను చూసింది మొదలు నా హృదయ పరితాపం కొంచెం తగ్గింది. సజ్జన సమాగమం శోకాన్ని పోగొడుతుంది. మీ వంటి వారు పరుల సుఖం గురించి ఆలోచిస్తారు కదా అంది. భగవతి, నిన్ను చూసిన దగ్గర నుంచి నాకు మనసులో ఏదో ఉత్సాహం కలుగుతుంది. నన్ను కర్తవ్యానికి వినియోగించడంలో శంకలేమి పెట్టుకోకు, నన్ను పైవాడిగా తలపకు అంటూ చంద్రాపీడుడు హేమకూటం ప్రయాణం మవడానికి అంగీకారం తెలిపాడు. ఒక శుభముహూర్తంలో చంద్రాపీడుడితో బయలుదేరి మహాశ్వేత హేమకూట రాజధానికి వెళ్ళింది. బంగారు తోరణాలు కట్టిన గదులను 7 దాటి కాదంబరి అంతఃపురం ద్వారం చేరింది. ఆమెను చూడగానే తొందరపడుతూ దూరం నుంచే దాసీజనం స్వాగతం పలుకుతూ దారి చూపారు. ఆ అద్భుత సౌందర్య రాసులను చూసి రాజపుత్రుడు స్వప్నమేమో అనుకుంటూ ఆమె వెంట నడవసాగాడు. అక్కడున్న గంధర్వ కన్యలు చేస్తున్న వినోదాలు చూస్తూ మహాశ్వేత వెంట మరికొంత దూరం వెళ్ళాక కాదంబరికి సన్నిహితులైన లవలిక, సాగరిక, మకరిక, రజనిక, నిపుణిక, ఉత్పలిక, కలతిక, కేసరిక, కదలిక, లవంగిక, మధురికల వినోద సంభాషణలు వినిపించాయి. వారందరూ అత్యంత సుందరీమణులు. వారిలో కల్లా చక్కనిదైన గంధర్వకుల చక్రవర్తి కూతురైన కాదంబరిని చూసేసరికి చంద్రాపీడుడి హృదయం ఎలా ఉందో వర్ణనాతీతమే. కాదంబరి కూడా అతన్ని చూసి ఆశ్చర్యంతో శరీరం గగ్గురుపాటు చెందగా ఎలాగో అడుగులు వేసి మహాశ్వేతకెదురు వచ్చి కౌగిలించుకుంది. మహాశ్వేత కూడా కాదంబరిని కౌగిలించుకుని, ఇతను తారాపీడుడనే భూలోక చక్రవర్తి కుమారుడు చంద్రాపీడుడు. విజయయాత్ర సందర్భంగా ఇక్కడికి వచ్చాడు. ఎందుకో ఇతన్ని చూడడంతో బంధువులా అనిపించాడు. ఇతని సరళ స్వభావం నన్ను ఆకర్షించింది. నా అలాగే నువ్వు కూడా మానవుల గురించి గమనించగలవని ఇతనిని ఇక్కడికి తీసుకువచ్చాను. నీ గురించి ఇతనికి చాలా చెప్పాను కనుక కొత్తవాడని సిగ్గుపడకు. నాతో ఎలా ఉంటావో ఇతనితోనూ అలాగే ఉండు. ఇతను మనకి పరమమిత్రుడు, నమ్మదగిన వాడు అని చెప్పగానే చంద్రాపీడుడు కాదంబరికి నమస్కారం చేశాడు. ఆమె అతన్ని సత్కరించమని దాసీలకు సంజ్ఞ చేసింది. మహాశ్వేత, సఖి, మనమందరము కొత్త చుట్టమైన ఈ రాజకుమారుని ఆరాధించాలి కనుక నువ్వే అతనికి తాంబూలం ఇవ్వు అంది. అందుకు కాదంబరి, సఖి, పరిచయం లేకపోవడం వల్ల ఇవ్వడానికి నాకు సిగ్గవుతుంది, నువ్వు తీసుకొని ఇవ్వు అంది తల వంచుకొని మెల్లగా. అలా కాదు, నువ్వే ఇవ్వు అని మహాశ్వేత ఆమెను వారించి బలవంతం చేసింది. అప్పుడు ఆమె శరీరం వణుకుతుంటే తాంబూలం అందించడానికి చెయ్యి జాచింది. చంద్రాపీడుడు కూడా ఆమె వేళ్ల అందాన్ని చూస్తూ చెయ్యి చాపి అందుకోబోయాడు. ఆ క్షణంలో రసాలన్నీ ఆమెలో ప్రవేశించాయి. మన్మధుని చేత ఈ దాస జనం నీకివ్వబడుతుంది, స్వీకరించు. నన్ను అర్పించుకోవడానికి ఇది మొదలు నా జీవితం నీ చేతిలో ఉంటుంది అని కాదంబరి చేత చెప్పిస్తున్నట్లు మహాశ్వేత ఆమె చేత అతనికి తాంబూలం ఇప్పించింది. తాంబూలం ఇచ్చాక చెయ్యి తీసుకుంటూ మన్మథావస్థలో చేతిలో నుంచి జారిపడిన రత్న కంకణాన్ని కాదంబరి గమనించనే లేదు. మరో తాంబూలం కాదంబరి అతని చేత మహాశ్వేతకి ఇప్పించబోయేంతలో ఒక చిలుక వారి వద్దకు వచ్చి తనని తరుముకుంటూ వచ్చిన మరో చిలుకని చూపిస్తూ, కాదంబరి, నన్ను బాధిస్తున్నా అతి దుర్నీతి పరుడైన ఈ పక్షినెందుకు వారింపవు? వీనిచే పరాభవింపబడుతున్న నన్ను
పట్టించుకోకపోతే నీ పాదాల దగ్గరే ప్రాణాలు వదిలేస్తాను సుమి అంది. కాదంబరి నవ్వి ఊరుకుంది. మహాశ్వేత ఆశ్చర్యపోతూ ఆ చిలుక ఏమంటున్నదని అడిగింది. మదనలేఖ దేవి ఆ చిలుకను కాళింది అని పేరు పెట్టి మా రాజపుత్రికే పెంచింది. పరిహాసమనే పేరు కల ఆ చిలుకతో స్వయంగా పెళ్లి చేసి భార్యాభర్తలని పిలుస్తుంది. ఇవాళ ఉదయం ఆ చిలక తాంబూలం అందించే తమాలికతో ఏదో మాట్లాడుతుండగా ఇది చూసిందట. అప్పటి నుండి కాలింది ఆ చిలకని చూడదు, మాట్లాడదు, చేరనివ్వదు. మేమెంత బలితిమాలినా ప్రసన్నురాలు కావడం లేదు. ఇదే దీని కథ అంది. చంద్రాపీయుడు అది విని నవ్వు మాని, అవునవును, ఈ వార్త మేము విన్నాం. కాదంబరీదేవికి తాంబూలం అందించే తమాలికను వరించి పరిహాసమనే చిలక విరహవేదన చెందుతుందని జనులు చిత్రంగా చెప్పుకుంటున్నారు. ఈ వృత్తాంతం రాజకులం అంతటికీ తెలుసు. సిగ్గుమాలిన ఈ తమాలిక మూలంగా భార్యని వదలడం ఆచారం కాదు. అది అలా ఉండనివ్వండి. చెవలు రాలైన ఈ దుష్ట దాసీని కాదంబరి ఎందుకు మందలింపదు? పెళ్ళి చేసేటప్పుడు ఎన్నో బుద్ధులు చెప్పినా అవి నిలిచి ఉండవనా? స్త్రీలకు సవతిని మించిన కోపం కారణం ఉండదు కదా. ఇలాంటి పరాభవాల్లో స్త్రీలు విషమైనా తింటారు, అగ్నిలో అయినా పడతారు. ఈ చిలక గట్టిదే, అలాంటి పని చేయలేదు. మనం ఇప్పుడే చిలక చేత దానిని క్షమాపణ కోరిద్దాం, బతిమాలిద్దాం. అప్పుడు ప్రసన్నురాలై భర్తను క్షమిస్తుంది. లేకపోతే దీనిదే తప్పుగా భావించి వదిలేద్దాం. పరాభవించి విడిచిన దీనిని ఎవరు గౌరవిస్తారు, ఎవరు పోషిస్తారు? ఇదే దీనికి ప్రాయశ్చిత్తం అన్నాడు. ఆ సరదా మాటలకు కాదంబరి పరిచారకులందరూ నవ్వుకున్నారు. కానీ ఆ చిలుక అతని మాటలు విని, ధూర్త రాజపుత్ర, ఈ శారీరక రాజకుల సంపర్కం వల్ల తెలివైనదైంది. నువ్వు కానీ మరెవరూ కానీ దీనిని భయపెట్టలేరు. ఈ వక్రోక్తులు పరిహాసాలు దీని ముందు పనికిరావు అని ఇంకా ఏదేదో అనబోతుంటే కంచుకి వచ్చి మహాశ్వేత, చిత్రరథుడు భార్య మదిరా మహాదేవి నీ రాక విని చాలా ఆనందిస్తున్నారు. నీతో మాట్లాడాలని ముచ్చటపడుతూ నిన్ను తొందరగా తీసుకురమ్మన్నారు అన్నాడు. అప్పుడు మహాశ్వేత, కాదంబరి, నేను నీ తల్లిదండ్రులని చూడడానికి వెళ్తున్నాను. నేనొచ్చే వరకు చంద్రాపీడుడు ఎక్కడ ఉండాలి అని కాదంబరిని అడిగింది. స్త్రీల హృదయంలో అని మనసులో అనుకొని నన్నడుగుతావేం? చూసింది మొదలు శరీరానికి, భవనానికి, వైభవానికి ఇతనే అధిపతి అని తలుస్తున్నాను సఖీ. హృదయంలో కానీ ఈయనకిష్టమైన మరెక్కడైనా కానీ ఉండవచ్చును అంది కాదంబరి. అలా అయితే ఈ భవనానికి దగ్గరలో ప్రమదావనంలోని క్రీడాపర్వతం మీద కట్టబడిన మాణిక్య భవనంలో ఉంచు అని మహాశ్వేత గంధర్వ సార్వభౌముడి వద్దకు బయలుదేరింది. కాదంబరి అందరినీ విడిచి ఒక్కతే మేడెక్కి పక్క మీద పడుకొని, అయ్యో, మోహాంధకారంలో ఎలాంటి పని చేశాను, అతనికి కనబడకూడదని కొంచెమైనా శంకించనైనా లేదు, లోకులేమనుకుంటారో అని. కానీ పెద్దల పట్ల గౌరవం కానీ ఆలోచించకుండా, మహాశ్వేత దుఃఖంలో ఉందన్న ఆలోచన కానీ ఏమీ లేకుండా నేను చేసిన తప్పు పని అందరికీ అతి సులువుగా అర్థమైపోతుంది. నేనిప్పుడు భ్రష్టురాలినయ్యాను, మరణమే మంచిది, బతకడం సిగ్గుచేటు. ఇది విని నా తల్లిదండ్రులు ఏమంటారో, ఏం చేయాలి? నా ఇంద్రియ చాపల్యం ఎవరికి చెప్పుకోవాలి? అయ్యో, సకుల ముందు పెళ్ళాడానని శబదం చేసి అలాగని కేయూరకుని ద్వారా మహాశ్వేతకి కూడా తెలియజేశానే. చంద్రాపీయుడిని చూసేసరికి అది కూడా జ్ఞాపకం రాలేదు. ఈ చంద్రాపీయుడిని మహాశ్వేత నా దగ్గరికి ఎందుకు తీసుకురావాలి? అతనెవరు? ఎప్పుడైనా చూశానా, విన్నానా, తలిచానా? అతన్ని చూడడంతోటే నా ఇంద్రియాలన్నీ ధనమిచ్చి కొనుక్కున్నట్లు అతని వశమైపోయాయి. ఆ చపలుడితో నాకేం పని అని కొంతసేపు తనలో తాను అనుకొని, అంతలో మన్మధుడి చేత బాణాలతో నిన్ను జయిస్తాను చూడు అని భయపెట్టబడినట్లు మళ్ళీ చంద్రాపీయుడిని ముఖం జ్ఞాపకం తెచ్చుకొని ప్రేమావేశంలో
పరవశిస్తూ లేచి కిటికీ దగ్గర కూర్చుని క్రీడా పర్వతం వైపే చూడసాగింది. చంద్రాపీడుడు ఆ మణిమందిరంలో ప్రవేశించి మంచం మీద శరీరం వాల్చి గంధర్వ కన్యలు సంగీతం పాడుతుండగా మనసు డోలాయమానం అవుతుంటే, ఆహా, ఈ గంధర్వ రాజపుత్రిక విలాసాలు అద్భుతం, నేనడగకుండానే మన్మధుడు నాకీ వైభవం కలుగజేశాడు. ఆమె క్రీగంటి చూపులతో నన్ను చూడడం మన్మథ ప్రభావమే కదా. నేను ఆమె వైపు చూసినప్పుడు చిరునవ్వుతో నా చూపులు ఆమె మీద పరుచుకుంది. నాకు తాంబూలమిచ్చి అలసిపోయినట్లు తమలపాకుతో వీచుకుంది. ఇదంతా గమనిస్తే ఆమె నా మీద అనురాగం కలిగినట్లే ఉంది, సందేహం లేదు. అయ్యో, నాలో ఎంత ఆశ కలిగింది. యౌవన మదం వివేకాన్ని హరిస్తుంది. యౌవనులు దృష్టి చిన్నదానిని కూడా పెద్దగా చూస్తుంది, లేని దానిని కూడా చూస్తుంది. అనవసరంగా నేను తలబద్దలు కొట్టుకోవడం ఎందుకు? ఆమెకు వాస్తవంగా నా పట్ల అనురాగమే కలిగితే మన్మధుడే చెబుతాడు అనుకుంటూ కొంతసేపు సంగీత విద్య వినోదాలతో గడిపి అంతలో లేచి ఉద్యానవన సౌందర్యం చూద్దామని క్రీడాపర్వతం ఎక్కాడు. కాదంబరి అతన్ని చూసి, మహాశ్వేత ఇంకా రాలేదా? వస్తుందేమో చూస్తాను అని మేడ మీదకి వెళ్ళింది. అక్కడ ఎంతసేపు ఉందో ఆమెకే తెలియదు. మహాశ్వేత వచ్చిందని దాసి చెప్పగానే ఆమె మేడ దిగింది. చంద్రాపీడుడు పర్వతమెక్కి ఇష్టదైవాలను ఆరాధించి మణిమందిరంలోని ఆహారం తీసుకున్నాడు. తూర్పు భాగంలోని లతామంటపం కింద సంగీత గృహం పక్కనున్న మాణిక్యశిల మీద కూర్చొని తాంబూలం వేసుకుంటూ అక్కడి విశేషాలు చూస్తుండగా ఆకాశం నిండా అమృతం పూయబడ్డట్లు తెల్లని కాంతి అతనికి కనిపించి ఆశ్చర్యం కలిగించింది. చంద్రుడు పగలే ఉదయించాడా? ఆకాశగంగ భూమికి దిగుతుందా అని ఆలోచిస్తూ అటు చూశాడు. తారాహారం పట్టుకొని మదనరేఖ తరళికతో కలిసి కేయూరకుడు ముందు నడవగా వస్తుంది. ఆ తెల్లని కాంతికి కారణం ఆమె చేతిలో ఉన్న రత్నహారమని గ్రహించాడు. దూరం నుంచే వారికి నమస్కరించాడు. తనకి నమస్కరిస్తున్న మదనరేఖను ఆ మాణిక్యశిల మీద కూర్చొండ చేశాడు. ఆమె కొద్దిసేపు కూర్చొని అంతలో లేచి అతనికి గంధం పూసి పట్టుబట్టలు కట్టించి ఇతర అలంకారాలు చేయించి, రాజకుమారా, నీ సౌకుమార్యం అందరికీ ప్రీతి కలిగిస్తుంది. మనోహరమైన ఆకారం కల మిమ్మల్ని కన్యక జీవిత భాగస్వామిగా కోరుకోకుండా ఉంటుంది. మధుర స్వభావం గల మీతో మైత్రి అందరూ కోరుకుంటారు. చూడగానే నమ్మకం కలిగించే మీ అనునయమే మాలాంటి వాళ్ళకి మీతో మాట్లాడగలగడానికి అవకాశం ఇస్తుంది. హృదయాన్ని మీకు అర్పించిన మా దేవి ఈ రూపంగా తన ప్రణయాన్ని తెలుపుతుంది. అంతే తప్ప వైభవ చిహ్నంగా కాదు. ఈ వస్తువులిస్తూ మా కాదంబరి మీకు తక్కువ చేశానని సిగ్గుపడుతుంది. ఈ హారంలో కల ప్రధానమని సముద్రమదన కాలంలో పుట్టింది. దీనిని సముద్రుడు తన ఇంటికి వచ్చిన వరుణుడికి కానుకగా ఇచ్చాడు. దీనికి సాటి మరొకటి లేదు. వరుణుడు దీనిని ఒకానొక సమయంలో చిత్రరథుడికి ఇచ్చాడు. అతను కాదంబరికి ఇచ్చాడు. ఆమె మీ రూపానికి తగినదని మీకు పంపింది. మీలాంటి వారు ఇతరులు ఇచ్చిన ఆభరణాలను ధరింపరు, కానీ కాదంబరికి ప్రియం కలిగేలా మీరు దీనిని ధరించాలని కోరుతున్నాను. ఇది తప్పైతే మహాశ్వేతని నిందించండి, ఎందుకంటే ఆమె ఇలా చేయమని తరళికని కూడా ఇచ్చి పంపింది అంటూ మదనలేఖ ఆహారాన్ని అతని వక్షస్థలం మీద అలంకరించింది. అప్పుడు చంద్రాపీడుడు ఆమె మాటలకు ఆశ్చర్యపోతూ, తరుణీమణి, నువ్వు మంచి నిపుణురాలివి కదా, జవాబుకి అవకాశం లేకుండా ఉపన్యసించావు. ముగ్ధురాల, దీనిని స్వీకరించడానికి మానడానికి మేమెవరం? ఆ కథ ఎప్పుడో ముగిసింది. సౌజన్యమూర్తులైన మీ గుణాలు నన్నెప్పుడో కొనేశాయి. ఎంతో దాక్షిణ్యం కల కాదంబరి సుగుణాలు ఎవరిని వశం చేసుకోవు. మీకిష్టమైన కార్యాలకు నన్ను వినియోగించుకోండి అన్నాడు చంద్రాపీడుడు. వాళ్ళు చాలాసేపు ఆమె గురించే చెప్పుకున్నారు. మదనరేఖని పంపి అతను మళ్ళీ క్రీడాపర్వతం మీదకు వెళ్ళిపోయాడు. మదనరేఖ ద్వారా అక్కడ జరిగింది తెలుసుకున్న కాదంబరి తమాలికను వెంటబెట్టుకుని మళ్ళీ మేడ ఎక్కి చంద్రుడిలా కనిపిస్తున్న అతన్ని చూస్తూ రకరకాల విలాసాలతో
అతని మనస్సు హరించింది. కౌగిలించుకోమని సైగ చేస్తున్నట్లు వస్త్రం సవరించుకుంది. వక్షాన్ని 2 చేతులతోనూ కప్పుకుంది. పువ్వులు ఎగరేసింది. అలా సాయంకాలం వరకు గడిపింది. చంద్రాపీడుడు పండు వెన్నెలలో ముక్తామంటపంలో ఉండి వెన్నెల సౌందర్యాన్ని ఆస్వాదిస్తుంటే కేయూరకుడు వచ్చి, రాజపుత్ర, కాదంబరి మీ దర్శనం చేయడానికి వస్తుంది అని విన్నవించాడు. అతను ఆశ్చర్యంతో చూస్తుంటే సాక్షాత్ చంద్రోదయ దేవతల కాదంబరి మదనరే లేక చేయి పట్టుకుని మెల్లగా వచ్చి కింద కూర్చుంది. వద్దు వద్దు అని మదనలేక బతిమాలుతున్నా వినకుండా చంద్రాపీడుడు తాను కూర్చున్న వేదిక నుంచి దిగి ఆమె కూర్చున్న ప్రదేశంలోనే కూర్చొని మెల్లగా ఇలా అన్నాడు. దేవి, దృష్టికే సంతోషించే దాసుడికి సంభాషణ ప్రసాదం అక్కరలేదు. అలాంటి అనుగ్రహమే లభిస్తే ఇక చెప్పేదేముంది? నీకిలాంటి దయ కలగడానికి నాలో సుగుణం ఉన్నట్లు కనిపించదు. కొత్త సేవకుణ్ణి కూడా ఇలా చూస్తే నీ సుజనత్వం ఎంతైనా ప్రశంసించదగింది. నీ గౌరవమే కానుకగా కోరుకుంటూ వచ్చిన మేము ఈ శరీరం, జీవితం, ఇంద్రియాలు నీ అధీనాలే అని చంద్రాపీడుడు వినయంగా అంటుంటే మదనరేఖ అతని మాటలకు అడ్డుపడి, రాజపుత్ర, నీవన్నది నిజమే, కానీ కాదంబరి విచారము, సిగ్గుపడుతుంది. ఎందుకు ఇలా మాట్లాడతావు? ఈమెను సందేహాలతో ముంచుతున్నావు కదా. మీ తండ్రి తారాపీడుడు ఎలాంటివాడు? విలాసవతి ఎలాంటిది? మీ రాజధాని ఉజ్జయిని ఇక్కడికి ఎంత దూరం? మీ దేశం ఎలా ఉంటుంది అని అడిగింది. అతను తగిన సమాధానాలు చెప్పి వారికి సంతోషం కలిగించాడు. కాదంబరి కొంతసేపు అక్కడ ఉండి కేయూరకుణ్ణి చంద్రాపీడుడి వద్ద వదిలి తన నివాసానికి వెళ్ళిపోయింది. కేయూరకుడు పాదాలొత్తుతుంటే చంద్రాపీడుడు కాదంబరి రూపగుణ విశేషాలు, మహాశ్వేత నిష్కారణ వాత్సల్యము, మదనలేఖ సౌజన్యము, గంధర్వరాజ్య వైభవము, కింపురుష దేశ రమ్యత్వము ఆలోచించుకుంటూ ఆ శిలాశయ్య మీద సుఖంగా నిద్రపోయాడు. మరునాడుదయం మేలుకొని కాలకృత్యాలు తీర్చుకొని కేయూరకుడితో, నువ్వు వెళ్ళి మహాశ్వేత ఎక్కడుందో, కాదంబరి ఏం చేస్తుందో చూచిరా అని పంపించాడు. అతను వెళ్ళగానే తిరిగొచ్చి, దేవా, తెల్లని విభూతి రేఖలు నుదుటి మీద ప్రకాశిస్తూ జపమాల తిప్పుతూ పరివ్రాజకులు, తపస్సులు, దేవతాస్తుతి శ్లోకాలు చదువుతూ చుట్టూ కూర్చొని ఉండగా మహాశ్వేత కాదంబరితో ముచ్చటిస్తుంది అని చెప్పాడు. అప్పుడతను దారి చూపుతుంటే చంద్రాపీడుడు అంతఃపుర విశేషాలు చూస్తూ మెల్లగా మహాశ్వేత వద్దకు వెళ్ళి నమస్కరిస్తూ కూర్చున్నాడు. చెక్కిళ్ళు మెరిసేలా నవ్వుతూ ఆమె ముఖం చూశాడు. అప్పుడు ఆమె కాదంబరితో, సఖి, చంద్రకాంతమణుల వంటి నీ కంటి చూపులతో అర్ధమయమైన హృదయంతో చంద్రాపీడుడు వెళ్ళాలని నిశ్చయించుకున్నా ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. ఇతని వృత్తాంతం తెలియక రాజవంశం తొట్రుపాటు పడుతూ ఉంటుంది. దూరమందున్న పద్మినికి సూర్యుడికి లాగా మీ ఇరువురికి ఈ ప్రేమ స్థిరమై ఉండక మానదు. ఇతను వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వు అంది. అందుకు కాదంబరి, చెలి, ఇతనికి తన అంతరాత్మలాగే పరిజనం కూడా స్వాధీనమై ఉండగా అందుకు అవరోధమే ఉంటుంది. అలాగే వెళ్ళొచ్చు అంటూ గంధర్వ కుమారులని పిలిచి అతని చోటుకు చేర్చమని ఆజ్ఞాపించింది. కాదంబరి తప్ప మిగిలిన అంతఃపుర కాంతలందరూ అతని గుణ గౌరవాలచే ఆకర్షింపబడి పరవశులై ద్వారం వరకు అతనిని సాగనంపారు. కేయూరకునిచే ఏర్పాటు చేయబడిన ఇంద్రాయుధమనే గుర్రమెక్కి గంధర్వ కుమారులతో నడుస్తుంటే అతనికి తన హృదయంలోనే కాక అన్ని దిక్కులా కాదంబరే కనిపించింది. అతని మనస్సంతా ఆమె నుండి పోవద్దంటూ వెనక్కి లాగుతూ ముందుకెళ్లకుండా అడ్డపడుతున్నట్లు అనిపించింది. అతను క్రమంగా మహాశ్వేతాశ్రమం మీదుగా అచ్చోదయ సరస్సుకి చేరుకొని అక్కడి నుంచి ఇంద్రాయుధపురం ద్వారా తన సేన విడిచిన చోట చేరి గంధర్వ కుమారులను వెనక్కి పంపివేశాడు. తనని చూసి మొక్కుతున్న రాజులని మన్నిస్తూ ఎదురొచ్చిన వైశంపాయుణ్ణి కౌగిలించుకొని పత్రలేఖను పలకరించి లోపలి భవనానికి పోయాడు. అక్కడ ఏకాంతంగా పత్రలేఖ వింటుండగా వైశంపాయనుడితో,
తాను చూసి వచ్చిన విశేషాలన్నీ చెబుతూ ఆ కథలతోని ఆ రాత్రిని సుఖంగా వెళ్ళించాడు. మరునాడు ఉదయం సభాభవనంలో కూర్చొన్న కాదంబరినే ధ్యానించసాగాడు. అంతలో ద్వారపాలకుడి వెంట వస్తున్న కేయూరకుణ్ణి చూశాడు. అతను దూరం నుంచే నమస్కరిస్తుంటే చంద్రాపీడుడు ఓహో గంధర్వపుత్ర రా అంటూ చేతులు చాచి గాఢంగా కౌగిలించుకొని కాదంబరి ఆమె పరివారము సుఖంగా ఉన్నారా, మహాశ్వేత క్షేమమేనా అని అడిగాడు. దేవా అందరూ బాగానే ఉన్నారు. కాదంబరి దేవరవారికి నమస్కారాలు చెప్పమంది. శ్వేత కుశలపూర్వకంగా నమస్కారాలు చెప్పింది. మదనలేక తమాలిక మీకు పాదాభివందనాలు తెలపమన్నారు. మహాశ్వేత మీకు ఇలా తెలపమని చెప్పింది. నువ్వెవరి కనులకు కనబడతావో వారు ధన్యులు. నీ సమక్షంలో వెన్నెలలో ఎలా చల్లగా ఉంటుందో నువ్వు దూరమైతే అంత వేడిగా ఉంటుంది. నువ్వు వదిలేశాక ఈ గంధర్వ రాజనగరం ఉత్సవం జరిగిన మర్నాటిలా ఉంది. సకల సంఘ పరిత్యాగినై నాకే నిన్ను చూడాలని మనసు కోరుకుంటుంది. అదీ కాక నీ మదన విలాసాలు తలుచుకుంటూ కాదంబరి అస్వస్థత చెందింది కనుక నువ్వు మళ్ళీ దర్శనమిచ్చి ఆమెను గౌరవించాలని కోరుతున్నాను. ఇలాంటి సందేశం ఉచితం కాకపోయినా నీ సౌజన్యమే మమ్మల్ని ప్రోత్సహించింది. కాదంబరి నీకర్పించిన హారాన్ని తల్పం మీద మరిచిపోయావు. ఇదిగో దానిని పంపుతున్నాను, స్వీకరించు అంటూ కేయూరకుడు తామరాకు దొన్నెను అతని ముందు విప్పి దానిలో ఉంచబడిన ఆకులు, పోకలు, కర్పూరం, కస్తూరి, చందనం మొదలైనవి తీసి రాజకుమారుడికి అర్పించాడు. చంద్రాపీడుడు ఆహా, నా భాగ్యం, కాదంబరి నన్నెంతగానో గౌరవిస్తుంది. ఇదంతా మహాశ్వేత యొక్క పాదసేవ వలన కలిగిన ఫలమే అనుకుంటూ ఎడమ చేతితో కేయూరకుని భుజం పట్టుకొని రాజులందరినీ వదిలి మెల్లగా గంధమాదనమను ఏనుగును చూడటానికి వెళ్ళాడు. అక్కడ కొంచెం సేపుండి గుర్రాల శాలకు పోయి అక్కడి గుర్రాలను పరీక్షిస్తూ ఇంద్రాయుధం వెనుక భాగంలోని ముసుగు కొంచెం జారి ఉండగా దానిని సవరించి దాని కళ్ళకు అడ్డంగా వేలాడుతున్న వెంట్రుకలను ఎగదువ్వి ఆ మందిరం స్తంభానికి చేరబడి కేయూరక, నేను వచ్చాక ఆ అంతఃపురంలో ఏం జరిగింది? కాదంబరి ఆ రోజు ఎలా గడిపింది? మహాశ్వేత ఏం చేసింది? నా గురించి అంతఃపుర కాంతలు ఏం చెప్పుకున్నారు? అన్నీ వివరంగా తెలియజేయి అన్నాడు. దేవా వినండి. మీరు వెళ్ళగానే కాదంబరి మేడ ఎక్కి గుర్రం లేపుతున్న ధూళితో నిండిన మీ మార్గం చూస్తూ మదనలేక భుజం మీద తలపెట్టుకొని చాలాసేపు ఆ దిక్కునే చూసింది. తరువాత అతి కష్టం మీద మేడ దిగి ఆస్థాన మంటపంలో క్షణకాలం ఉండి మీరు నివసించిన క్రీడా పర్వతానికి వెళ్ళింది. అక్కడి దాసీజనం రాజకుమారుడు ఈ లతామంటపంలో చలువరాతి మీద కూర్చున్నాడు. ఈ శిలా మీద స్నానం చేశాడు. ఇక్కడ దైవాన్ని ఆరాధించాడు. ఇక్కడే భోజనం చేశాడు. ఇక్కడే నిద్రపోయాడు అంటూ చెబుతుంటే అవన్నీ చూస్తూ ఆ పగలంతా గడిపింది. సాయంకాలం మహాశ్వేత బలవంతం చేయగా అక్కడ భోజనం చేసింది. అంతలో చంద్రోదయం అయ్యింది. చంద్రకిరణాలకి చెక్కిళ్ల మీద చేతులడ్డం పెట్టుకొని కళ్ళు మూసుకొని ఏదో ధ్యానించి అంతలో లేచి వెళ్ళి శయ్యాగృహంలో పడుకుంది. అది మొదలు ప్రబలమైన శిరోవేదన, జ్వరం బాధించగా ఎలాగో ఆ రాత్రి గడిపింది. ఇవాళ ఉదయం మీ క్షేమం తెలుసుకుందుకు ఈ వస్తువులనిచ్చి మీ వద్దకు పంపింది. ఇవే అక్కడి వార్తలు అని చెప్పాడు. రాజకుమారుడు తొందరగా వెళ్ళదలుచుకొని గుర్రం గుర్రం అని కేకలు వేశాడు. అశ్వరక్షకుడు జీను కట్టి ఇంద్రాయుధాన్ని తెచ్చి ఎదురుగా తెచ్చి ఉంచాడు. పత్రలేఖని వెనుక కూర్చొండబెట్టుకొని వైశంపాయనునకు బాధ్యత అప్పగించి వేగంగా హేమకూట నగరం వైపు ప్రయాణించసాగాడు. కేయూరకుడు అతనితో పాటే రాసాగాడు. కాదంబరి భవనం ద్వారంలో గుర్రం దిగి పత్రలేఖ వెంట వస్తుంటే లోపలికి పోతూ ఎదురుగా వస్తున్న గంధర్వ కుమారుణ్ణి కాదంబరెక్కడుందని అడిగాడు. అతను క్రీడాపర్వతం కింద భాగంలో హిమగృహంలో ఉంది అని చెప్పాడు. కేయూరకుడు ముందు నడుస్తూ మార్గం చూపుతుంటే ప్రమదావనం మధ్య నుంచి పోతూ సూర్యకిరణాలు అక్కడి అరిటాకుల వల్ల
పచ్చగా అవడాన్ని వింతగా చూసి తామర పూల రేకులతో కప్పబడిన హిమసదనం చేరుకున్నాడు. అక్కడ విపరీతమైన విరహవేదనకు లోనైన కాదంబరిని చూశాడు. అతని కంటే ముందుగా చంద్రాపీడుడి రాక ఆమెకు తెలుపగా ఆ దాసీజనముతో ఏమి నిజంగా అతను వచ్చాడా? మీరు చూశారా? ఎంత దూరంలో ఉన్నాడు అని ఆమె ఆత్రంగా అడిగింది. అంతలోనే అతను కన్నులకు కనబడి అతని మీద చూపులు ప్రసరించి కొంగు సవరించుకొని పూల శయ్య నుంచి లేచింది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.